కేటీఆర్ గురించి కవిత మాట్లాడుతుంది. ఏంటంటే కేటీఆర్కు రాజకీయాలల్లో అవగాహన శూన్యం, ఆయన లైట్ తీసుకోరు, పాపం ఆయనకేం తెలియదు అని అన్నది. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. కేసీఆర్ గురించి ఏమన్నది? కేసీఆర్ పరిణితి కోల్పోతున్నాడు, కోల్పోయిండు, ఒకప్పటి కేసీఆర్ కాదు. కేసీఆర్ గారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడున్న కేసీఆర్ మరబొమ్మ, వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నాడు రోబోలాగా. ఇప్పుడున్న కేసీఆర్ ఆ కేసీఆర్ కాదు, గుర్తుపెట్టుకోర్రి. ఆ కేసీఆర్ అయిపోయింది. ఇప్పుడు ఈ మరబొమ్మ కేసీఆర్తోని ఏమీ కాదు. కాబట్టి దయచేసి నేను ఆ 10 సంవత్సరాలు ఏదైతే చేసినో, తప్పు చేసినామో అవన్నీ సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని కవిత చెప్తున్నది కదా. కనీసం మరి కేటీఆర్ నిన్ను పల్చి పులుసుల ఈగ పడితే ఎట్ట తీసేసిర్రో అట్ట తీసేసింది కవిత. నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కేటీఆర్ అనేటోన్ని లైట్ తీసుకోర్రి, రాజకీయ అవగాహన లేదు అని వాళ్ళ పార్టీలో 20 సంవత్సరాలు కలిసి పనిచేసిన తోబుట్టువు కవిత క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు నిత్యం ఏం జరుగుతున్నది, పార్టీలో ఏం జరిగింది అనేది ఆమెకు తెలుసు. ఆమెనే అంత క్లియర్ కట్టిగా కేటీఆర్ అనేటోనికి ఏం తెలియదు, పాపం లైట్ తీసుకోర్రి, రాజకీయాలు తెలియదు, ఏదో అయ్యే సర్పంచ్ అయితే కొడుకురుకులాడతాడు చూడు ఆ టైపు కేటీఆర్ అని క్లియర్గా ఎద్దేవా చేసినట్టు మాట్లాడింది. అయినా కానీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కేటీఆర్ని లైట్ తీసుకోరు.